నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, షర్మిల నిజంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటుందా? వైఎస్ విజయమ్మ వైజాగ్ నుంచి పోటీ చేస్తారా, లేకపోతే కడప కమలాపురం నుంచి పోటీ చేస్తారా? వైఎస్ షర్మిల కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పనిచేస్తారా? అంటే ఇంత ప్రచారం జరుగుతుంటే ఇవన్నీ ఎక్కడ వాస్తవం అవుతాయిరా బాబు అనే ప్రశ్న సామాన్యుల్లో వస్తుంది కదా. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అన్న చెల్లి, అన్నను ఓడించడానికి చెల్లి పనిచేస్తుందా? ఇప్పుడు అన్నను ఓడించడానికి చెల్లి పనిచేసి అంత కోపం ఉంటే ఇప్పుడు ఆయన మీద కోపం వచ్చినప్పుడు అక్కడ పోటీ చేయాలి, కానీ తెలంగాణలో పాదయాత్ర ఎందుకు చేయటం? ఆంధ్రాలో పాదయాత్ర చేసి అవును కదా, అది ఎప్పుడో మొదలుపెట్టి ఉండాలి కదా. రోడ్లు ఎలాగ ఉన్నాయి, అరాచకం నడుతుంది, రాజన్న రాజ్యం తీసుకొద్దాం ఉన్నాం, రాక్షస రాజ్యం నడుతుందని చెప్పాలి. మేమందరం రాజన్న రాజ్యం కోసమని ప్రచారం చేసాము, మా అమ్మ కానీ నేను కానీ ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తుంది అని చెప్పి అక్కడే తిరిగి ఎక్కడ పడేసుకుందో అక్కడే ఎత్తుక్కోవాలి. మరి ఇప్పుడు చెప్తారా? ఇప్పుడు ఏం చెప్తారు? అప్పుడు ఏమన్నారు విజయం గారు? ఆ మాటలు మాకెందుకు, ఆ రాష్ట్రం కూడా మాకెందుకు దాన్ని అన్నారు కదా అన్నది. ఈవిడి కూడా నేను తెలంగాణ కోడల్ని శాస్త్రి గారి భార్యని చెప్పింది. ఈవిడి అనిల్ శాస్త్రి గారి భార్య కదా. అవునవును. అని చేత ఇక మళ్ళీ మాట తిప్పుకోలేదు. కానీ అనిల్ గారిది కూడా తెలంగాణ కాదనుకుంటా కదా. ఎక్కడైనా కానీ ఇప్పుడు ఇంకా రేపు 2024 జూన్ 2 వరకు అందరూ ఒకటే. తర్వాత ఎందుకంటే రాజధాని లేదు కాబట్టి, మన రాజధాని హైదరాబాద్ కాబట్టి మాట్లాడుకోవచ్చు, పర్లేదు. ఓకే ఓకే. అక్కడ రాజధాని లేకుండా చేసాడు. హైదరాబాద్ కాదు అమరావతి అనుకునే లోపల మన అందరూ హైదరాబాదే రా బాబు రాజధాని అని చెప్పేసి అవన్నీ కలగపలకం చేసాడు. పిచ్చుగుళ్ళు తన్నట్టు తన్నేసాడు. చిన్నపిల్లలు పిచ్చుగుళ్ళు కట్టుకుంటారు ఆడుకుంటానికి, ఆయన అట్లీ తన్నేస్తాడు. ఎవడో కూడా వచ్చి ఆగతాడు, అలా తన్నేసాడు అక్కడ అంతా. ఇప్పుడు వీళ్ళకి పెద్ద సమస్య వచ్చింది. ఎంకిపెళ్ళి సుబ్జావుకు వచ్చినట్టుగానే ఇప్పుడు వీళ్ళ పార్టీ పోటీ చేయలేదు, కాంగ్రెస్లో విలీనమా కాంగ్రెస్ చేరటమా ఇలాంటి కన్ఫ్యూజన్లో పడిపోయి ఏటూ నిర్ణయం తీసుకోలేక ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ అక్కడికి వెళ్ళి పని చేయండి అంటే ఏం మొగం పెట్టుకుని పని చేస్తారు? వాళ్ళ అన్నను ఏమనకుండా ఆ రాష్ట్రంలో తను బై బై బాబు అని చెప్పేసి అమరావతి అంట భ్రమరావతి అంట ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు గారిని కించపరిచేలా మాట్లాడి ఆయన ఓట్లు వేయండి అని చెప్పి అక్కడ అంత అరాచకం జరుగుతుంటే ఆ ప్రజలు గాలికి వదిలేసి ఈ తెలంగాణకు వచ్చారు. అక్కడ ఏదో ఉదరిస్తాం రాజన్న రాజ్యం తీసుకొస్తానండి. ఇదేటమ్మా రాజన్న రాజ్యం అక్కడ సూత్రం కాదు, ఇక్కడ ఎలాగమ్మా అంటే ఇక్కడ కూడా పాపం ఆవిడ వృధా అయిపోయింది తిరిగింది అంతా. మళ్ళీ ఏం మోహం పెట్టుకెళ్తారు అక్కడికి? కాంగ్రెస్ కూడా వీళ్ళని వాడకూడదు. ఈ అన్నాళ్ళు ఇంకా రాజశేఖర రెడ్డి అండి తెలంగాణలో మన కాంగ్రెస్ గెలిచింది, కనీసం రాజశేఖర రెడ్డి పేరు ఒక్కళ్ళు కూడా తలవలేదు. ఆయనకి బాగా క్లోజ్ హార్డ్ కోర్ అనుకున్న వాళ్ళు కూడా మాట్లాడలేదు, ఆయన పేరు ఎత్తలేదు. ఇంకా మరి సిగ్గు లేకుండా ఆంధ్రాలో ఆయన పేరు మీద ఆయనే వాళ్ళ అబ్బాయి తీసాడు కదా ఫోటోలు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పనిచేయడానికి షర్మిల సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమైనా స్టార్ క్యాంపెయినరు లేకపోతే ఈవిడ వల్ల కాంగ్రెస్ ఓట్లు వస్తాయని అనుకుంటే పని జరగదు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? వీళ్ళ వల్ల వైసీపీకి డ్యామేజ్ చేయగలుగుతారు తప్ప వైసీపీకి అయితే డ్యామేజ్ చేయగలుగుతారు. ఎలాగంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చి ఇలా కొంచెం అడవాడు చేశారనుకో, అందులో కొంతమంది ఉంటారు వైసీపీలో, వాళ్ళు హార్డ్ కోర్ టీడీపీ వ్యతిరేకులు, వాళ్ళు అందులోకి వెళ్ళలేని వాళ్ళు ఇందులోకి వచ్చేస్తారు. కేవీపీ ప్రయత్నాలన్నీ అటువైపుగానే సాగుతున్నట్టున్నాయి కదా. టీడీపీ కూడా మేలే కదా, వాళ్ళు పనికొచ్చి పని అవతలోడు చేస్తున్నా కానీ వెళ్ళే కొట్టు అంటారు కదా. వీడు కొట్టాల్సిన వాడిని వాళ్ళు కొడుతున్నాడు అనుకో, నువ్వు 2 తర్వాత నేను వచ్చి చేస్తానంటారు కదా. ఇప్పుడు ఏమైనా కానీ టైం బ్యాడ్ అండి జగన్మోహన్ రెడ్డికి. టైం బ్యాడ్, అతని విధానం బ్యాడ్, అతని వ్యవహారం బ్యాడ్, అతను పనిచేసిన తీరు బ్యాడ్, అన్నీ కూడా ఒకేసారి ఇప్పుడు వచ్చేసినాయి. మరి వచ్చేస్తే షర్మిల కూడా వెళ్తుందేమో కదా, ఇంకా ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్కి ఏం చేద్దాం, తెలంగాణ పని అయిపోయింది కదా, సిద్ధమైనట్టే. లేదా పార్లమెంట్ ఎన్నికలకి ఇక్కడే పని చేస్తానండి అని బతిమాలుకుంటే పోనీ వాళ్ళు ఏమంటారో చూడాలి. ఏవైనా కానీ కాంగ్రెస్కి మళ్ళీ కొంచెం జవసత్వాలు వస్తాయి. రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ వచ్చే మీటింగ్లో ప్రియాంక గారు వాళ్ళు వర్కౌట్ అవుతుంది. కాంగ్రెస్ మళ్ళీ యాక్టివ్ అయింది అనుకోండి, ఆ గిడిగిరాజు ఉత్తరరాజు ఎవరు అతలాంటి కొంచెం మెత్తగా ఉన్న వాళ్ళు తప్పించేసి శంకర్ పద్మశ్రీలో పవర్ఫుల్ లీడర్స్ తులసిరెడ్డి గారు లేకపోతే కొంచెం డైనమిక్ లీడర్స్ని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన వాళ్ళు తీసేయాలి. అక్కడ తీసేసి కొంచెం కాంగ్రెస్లా ఉండాలి. వీడు మనల్ని ద్రోహం చేసాడు, మనల్ని కాదని మన వాళ్ళందరూ పట్టుకుపోయాడు, మనల్ని దొబ్బేసాడు, మనల్ని దెబ్బ కొట్టేసాడు అనుకుని వాళ్ళ మీద పగ సాధిస్తా అన్నవాడిని పెట్టారనుకో అక్కడ ఆ పార్టీకి ఖాళీ అయిపోతాయి. మరి డీకే శివకుమార్ ఏదో రాయబారం నెరిపే ప్రయత్నం చేస్తున్నారు. విజయమ్మకు ఒక చోట టికెట్, షర్మిలకి కడప ఎంపీ. సో డీకే శివకుమార్ జగన్కి వీళ్ళకి మధ్యలో రాయబారం అంటే వైసీపీతోనే మళ్ళీ రండి అనే ప్రయత్నం ఒకటి
ఈయన చేస్తున్నాడనే ఒక వార్త వస్తుంది. మీకున్న ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కానీ ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరితో ఆయన చేయకపోయినా ఎవరో ఒకరు చేస్తారు. ఆయన వీళ్ళతో ప్రమాదం రా బాబు అనుకుని మా మధ్యవర్తిత్వాన్ని నేర్పేది కూడా ఎవరన్నా ఉండొచ్చు. ఆ పనీళ్ళు చేస్తే వీళ్ళని రాజకీయ సమాధి చేయాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ చేరుకో సీట్ ఇవ్వాలి. ఏంటి ఏమంటారు వీళ్ళని రాజకీయంగా మళ్ళీ నోరెత్తకుండా చేయాలనుకుంటే ఓకే వీళ్ళిద్దరినే అతని పార్టీలో సీట్ ఇవ్వాలి. క్లోజ్. ఇంక వీళ్ళు మాట్లాడతాం ఉండదు. ఇంకా అలా కూడా అప్పుడు బీజేపీ కలుపుకుని రాజకీయంగా భవిష్యత్తుని ఇవ్వడం కాదు, ఇది సమాజ్ చేయటమే. ఎందుకంటే వీళ్ళు అన్ని మాటలు అనేసారు కదా, మాకేం సంబంధం, ఆ పరిపాలన అలా చేసుకుంటే మాకెందుకు ఎన్ని మాటలు మాట్లాడారు కదా. అప్పుడు ఇంక అసలు మొత్తం సిగ్గు వదిలేరు బాబు వీళ్ళు అనుకుంటారు అందరూ. మీకు ఎలాంటి పని బీజేపీ కూడా చేస్తుంది. ఇప్పుడు ఎదిరించి ఓడించలేరు, అవతలతో పొత్తు పెట్టుకుని ఓడించలేరు. అప్పుడు ఏం చేయాలి చెప్పమా అనుకుని ఈ దరిద్రాన్ని వాళ్ళకి అంటిద్దామని చెప్పేసి టీడీపీతో కలిసి వచ్చేస్తానికి చూస్తున్నారు వాళ్ళు. టీడీపీని దెబ్బేయాలంటే టీడీపీతో కలిసి వస్తేనే దెబ్బేయగలరు బీజేపీ వాళ్ళు. మీరు విపరీతమైన ఇప్పుడు కారులోకి వెళ్తానికే మంచి పరిమళం ఉందా, కారులో స్ప్రే కొట్టుకుని వెళ్తున్నారు. ఆ కారు వాతావరణం చెడగొట్టేయాలంటే ఏం చేయలే, ఏదో పెంట తొక్కేసి ఎక్కితే ఇంకా కారు వాసన దుర్వాసన వచ్చేది కదా. అలాగా ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రయాణంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి ప్రయాణంలో పెంట దొక్కునోడు కారు ఎక్కినట్టుగా ఈ బీజేపీ కూడా వచ్చి చేరిపోతాం చూస్తున్నారు. మరి ఆడు పెంట దొక్కున్నాడు రా బాబు నువ్వు రామాకు అని చెప్పి వీళ్ళు చెప్పుకోవాలి కదా. అలాగ అంటానికి లేకుండా వీళ్ళకి ఏం చేస్తున్నారంటే నేను రాకపోతే కారు వెళ్ళనేమను, ఓహో ఎదరు ముళ్ళ కంచెలే వేసేస్తాను మేకులే వేసేస్తాను అన్నట్టుగా బెదిరిస్తున్నారు వాళ్ళు. రాళ్ళు అవి పుచ్చుకుంటున్నారు కొంతమంది. ఎదరా బూచోడిని పెట్టారు అక్కడ, లేకపోతే బూచోడికి ఇచ్చేస్తామంటున్నారు. మరి ఇప్పుడు షర్మిల విజయమ్మ పైన ఇటు ఇప్పుడు వాళ్ళకి రాజకీయంగా మామూలుగా క్రాస్ రోడ్స్ అంటారు. 4 రోడ్లు ఉన్నాయి, ఇటు వెళ్ళాలో తేల్చుకోలేకపోతుంది అంటారు. కానీ వీళ్ళకి 15 రోడ్లు ఉన్నాయి, ఇటు వెళ్ళాలో తెలుస్తలేదు అలాగే. కాబట్టి పాపం ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలండి. సిన్సియర్గా ఫైట్ చేసింది ఎక్కడ చేసినా. అంటే పాదయాత్ర సిన్సియర్గా చేసింది. అప్పుడు అలా అన్న కోసం చేసినప్పుడు కూడా సిన్సియర్గా చేసింది. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా వీళ్ళు ఎంత ఎక్సెక్కం చేసినా ఎటకారం చేసినా నిజంగానే ఆవిడకి ఇక్కడ స్టేక్ లేకపోయినా ఆవిడకి ఏమి సంబంధం లేకపోయినా కానీ స్పేస్ కల్పించుకుని దూరేసింది. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. రాజకీయ చదరంగంలో తలపండిన రాజకీయ నాయకులు ఎత్తులకి జిత్తులకి ఇవిడి బలైపోయింది. ఎటు వెళ్ళాలో తెలుసుకోలేకపోయింది. ఎవరో ఉన్నారో ఎవరో వస్తారనుకుంటే వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఇచ్చేశారు. ఇవన్నీ ఆ విషయంలో రాజకీయంగా ఆవిడ డబ్బు ఖర్చు పెట్టుంటే అదంతా నష్టం. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు అన్న దగ్గరికి వెళ్ళినా మైనస్, కాంగ్రెస్తో చేరి ఆంధ్రాలో పనిచేసినా మైనస్. రాజకీయం తెలంగాణలో ప్లేస్ లేదు, వాళ్ళ నాన్న పేరు వాడటానికి లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పేరు వాడి కాంగ్రెస్లో జాయిన్ అయితే మళ్ళీ ప్రజలు స్వీకరించే పరిస్థితి ఉండదా? ఇప్పుడు తెలంగాణలో రాజశేఖర రెడ్డి పేరు పనిచేయకపోతే ఆంధ్రాలో ఎంత పనిచేస్తాయి? పైగా రాజ్యాన్ని చూశారు కదా వాళ్ళు. ఈ 4.5 ఏళ్ళలో రాజ్యాన్ని చూశారు కదా వాళ్ళు. ఇంక వీళ్ళు ఉద్రబాబు వీళ్ళ ఫ్యామిలీ చాలా ఇంకా అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇక సొంత మనుషులనే రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తున్నారు. పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఎవరిని బెంబేలు ఎత్తిపోతున్నారు, ఎవరికైనా సరే మాట్లాడతాను కూడా దుకాణం సర్ది ఇచ్చేస్తారని భయం వేస్తుంది వాళ్ళకి. ఇంక వీళ్ళు ఉద్రబాబు అనుకుంటున్నారు. కానీ మీకున్న సమాచారం మేరకు నిజంగానే విభేదాలు ఉండి విడిపోయి జగన్మోహన్ రెడ్డి షర్మిల ఉన్నారా? విడిపోయి విభేదాలు ఉంటాయండి. విభేదాలు ప్రజల కోసమో నువ్వు పరిపాలన సరిగ్గా చేయట్లేదు, మనం మాట ఇచ్చాం తప్పేమని ఆ విభేదాలు కాదు. అలాగే వ్యక్తిగత నువ్వు కొట్టేసిన డబ్బులు మరి నాకేది అని అడుగుతుంటే నేను కొట్టేసిన డబ్బులు నీకు ఎందుకు ఇస్తాను, నేను దొంగతనం చేసి తెచ్చాను, నేను జైల్లోకి వెళ్ళి వచ్చాను, నువ్వు కానీ జైల్లోకి వెళ్ళావా, నేను కదా వెళ్ళాను కాబట్టి నాది అది అంటున్నాడు ఆయన. అదే సింపుల్, అదే తేడా. సో ఇప్పటికీ క్రాస్ రోడ్స్లోనే జరుగుతున్న ప్రచారాల్లో మటుకు పాపం ఆవిడ మిస్ అయింది. జరుగుతున్న ప్రచారాలన్నింటిలో మీకు నమ్మశక్యంగా ఏమనిపించట్లేదు? మీకు ఏదైనా సాధ్యమేనండి. అబాస్ ఫాలో అవుద్దంతే, వెళ్ళటం మానకపోవచ్చు. వాళ్ళు ఆదేశించారు ఇంకో పార్టీకి కట్టుబడిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ పని చేయాలంటే వేరే దారిలోకి పని చేసినా కానీ అబాస్ ఫాలో అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. సో కాంగ్రెస్ కొంతమేర పెరగడానికి అయితే డెఫినెట్గా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీడీపీ ఖాళీ అయిపోయి టీడీపీని చంపేస్తే బీజేపీకి పని జరుగుతుందని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గోతికాండ నక్కల్లాగా. వైసీపీ ఖాళీ అయిపోయి వైసీపీ అడ్రస్ లేకుండా పోతే కాంగ్రెస్ పుంజుకుంటుందని వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు కొంచెం పద్ధతిగా వెయిట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఏమో దుర్మార్గంగా వెయిట్ చేస్తున్నారు. అదే తేడాలు ఇద్దరికి. రైట్ సార్, థ్యాంక్ యూ.